సబిత చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ ఎవరిని కించపరచలేదని తెలిపారు. సబిత పార్టీ మారిన సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణ చూడలేకే బీఆర్ఎస్ వివాదం చేస్తోందని మండిపడ్డారు. పరిస్థితి మేమే మా గురించి అన్నారు, మేమే చేసినామని అంటున్నారు. కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో 6 మహిళలం ఉన్నాము. 6 మహిళలం కూడా మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటారు మా ముఖ్యమంత్రి అనేది ఈరోజు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిసారి శాసనసభలో మేము మాట్లాడతామంటే తప్పకుండా ఛాన్స్ ఇచ్చారు కూడా మాకు మాట్లాడడానికి, మా గొంతు విప్పడానికి. అదే మహిళలని అవమానించాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా వీళ్ళు ఏం మాట్లాడతారులే అని మమ్మల్ని పక్కన దొయ్యొచ్చు. సగం అంటే 6 ఉన్నాం, ఏముందిలే పక్కన దోస్తే అయిపోతుంది అనుకోవచ్చు కూడా. కానీ అలా అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ అప్పటి నుంచి కూడా చూడొచ్చు మీరు, మహిళలు అనేది ఎక్కువ మంది ఉన్నారు. మహిళా మంత్రులు కూడా చాలా ఎక్కువ మంది ఉండే ఆ క్యాబినెట్ లో. ఈరోజు మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్ గానే ఉంటాం. కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు. కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్. కానీ ఏదో సభను తప్పుదోవ పట్టియానికి, లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు. అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా. మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బాగానే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని. మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం? అట్లా ఏమీ కూడా జరగలేదు. కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే.